పుట్టుకతో నువ్వు ఆడ మగ అనేది చెప్తారు. డాక్టర్ గారు పుట్టిన తర్వాత ఫస్ట్ వచ్చి నర్స్ చెప్పేది, డాక్టర్ చెప్పేది ఏంటి, నీకు ఆడపిల్ల పుట్టారు, నీకు మగపిల్లలు పుట్టారు. కానీ అమెరికాలో ఈ మధ్యకాలంలో పుట్టినటువంటిది, అక్కడ అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఓకిజం అనేటటువంటి కల్చర్. ఆ కల్చర్ కారణంగా పుట్టినప్పుడే నువ్వు ఆడ మగ అని చెప్పడానికి వీల్లేదు. అదే సందర్భంలో పెరిగేటటువంటి క్రమంలో కూడా ఆ పిల్లలకి చెప్పకూడదు ఆడ మగ అన్నటువంటిది. వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు భావజాలానికి అనుగుణంగా ఆడపిల్లలాగా భావిస్తుంటే ఆడపిల్లలాగా పెంచండి, మగపిల్లలాగా భావిస్తుంటే మగపిల్లలాగా పెంచండి. వేరే సెక్స్లో ఉన్నా సరే సెక్స్ మార్పిడి చేయండి. వాళ్ళు కోరుకుంటే సెక్స్ మార్పిడి 8 ఏళ్లకే చేసేయచ్చు, లేకపోతే చిన్నపిల్లలు అప్పటి నుంచినే చేసేయచ్చు. అలా కాదంటే కనుక వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం అంటూ సోరోస్ టీమ్ ఏదైతే దిక్కుమాలినటువంటి ప్రిపరేషన్ చేసుకుంటూ దానికి అనుగుణంగా చేసుకొచ్చిందో దాని కారణంగా బాధితుడైనటువంటి ఎలన్ మాస్క్ కొడుకు 18 ఏళ్ల లోపే సెక్స్ మార్పిడి చేయించుకుని ఆడపిల్లగా మారినటువంటి ఉదంతం, ఆ కడుపు మంటతోనే ఓకిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి బైడెన్ వర్గానికి వ్యతిరేకంగా ట్రంప్తో చేతులు కలిపి మొన్నటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి చూసాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని ఓకిజానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ని క్లోజ్ చేయించే పనిచేస్తున్నటువంటి ట్రంప్ గ్రూపు మరొక అడుగు ముందుకు వేస్తున్నది. ఏదైతే సైన్యంలో అక్కడ ట్రాన్స్జెండర్లకి అవకాశాలు కల్పించారు, అలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఆ సైన్యంలో నుంచి తీసేసి వేరే ఉద్యోగాలకి టర్న్ చేయాలని చెప్పేసి అమెరికా కాబోయేటటువంటి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ తన మిలిటరీకి చెప్పడం అన్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.